ఇక్కడ చూడండి, ఆ ల్యాండ్ పక్కనే ఒక ఇంట్లో గొర్రెలు పెంచుకుంటున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి గొర్రెలు. सी में क्या मिला देख, छोटा सा बर्ड, so cute, sparrow, baby sparrow. 7 acres land, 7 acres land 7 lakhs కన్నా తక్కువ, 6.5 లక్షలకి 7 acres ల్యాండ్ వస్తుంది. आपने बहुत पैसा कमा लिया, अभी सिर्फ रेस्ट करने का सोच रहे हैं. हाँ, पैसा तो खैर इट्स नेवर इनफ, लेकिन अब रेस्ट करना है, एक थोड़ी पीसफुल लाइफ चाहिए. हाँ, उसके लिए पोर्चुगल बहुत अच्छा ऑप्शन है. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనము పొలం కొనడానికి వెళ్తున్నాం కదా, దానికి ఈ వీడియో మనము కంటిన్యూస్ వీడియో అనమాట, పార్ట్ 2 అనుకోండి, పుష్ప పార్ట్ 2. సో మన ఫ్రెండ్ జర్మనీ నుండి అడిగారు ఇలా ల్యాండ్ కొనడానికి అని వెళ్ళి చూసాం కదా. సో ఆ ఫ్రెండ్ వచ్చారు, ఇప్పుడు మనం వెళ్తున్నాం, మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. ఫ్రెండ్కి ల్యాండ్ చూపెట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఊరి గురించి, కాస్ట్ ఎంత, అక్కడ ఊర్లో దగ్గర ఏమేమి ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేద్దాము మొత్తము. తను ఏంటంటే జర్మనీ నుండి వచ్చారు. జర్మనీలో చాలా రోజులుండి బాగా కొంచెం ఎర్న్ చేసి ఇక్కడికి వచ్చి పోర్చుగల్కి వచ్చి సెటిల్ అయిపోదామని ల్యాండ్ చూస్తున్నారనమాట. ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకుని ఇంకేమైనా బిజినెస్ పాసిబిలిటీస్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా అవి చేద్దామని ప్లాన్ చేస్తున్నారనమాట. సో మూవ్ అవ్వడానికి కంప్లీట్గా ఈ ఇయర్ ఎండ్ లోపల లేదా నెక్స్ట్ ఇయర్ మూవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. సో దాని గురించి మనం ఈ రీసెర్చ్ చేస్తున్నాము. సో మనం ఆల్మోస్ట్ మాట్లాడేసుకున్నాము అక్కడ ల్యాండ్ ఓనర్తోని. కాస్ట్ అదంతా నెగోషియేషన్ అంతా కొంచెం నడుస్తుంది అనమాట, ఫైనల్ స్టేజ్లో ఉంది. సో అందుకని చెప్పేసి ఫ్రెండ్ వచ్చారు, తనను తీసుకెళ్ళి మనం చూపెడదాము. అంతకు ముందుగా ఏంటంటే మన లాస్ట్ వీడియోలో చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఫ్యూ కామెంట్స్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ సార్ ఇది, ఈ ఊరు ఎక్కడ, అది ఇది అని అడుగుతున్నారు. సో చాలామంది, అందరికీ రిప్లై చేశాను నేను ఆల్మోస్ట్. సో ఊరి పేరేమో మన పోర్టోకే ఒక 35 కిలోమీటర్స్ అనమాట, పోర్టో సిటీ నుండి. ఎస్టరేజా అని పేరు ఉంటుంది, ఎస్టరేజా అని ఊరి పేరు అనమాట. అవేరో ఎస్టరేజా అని ఊరు ఉంటుంది. అక్కడ దాంట్లో చిన్న టౌన్ అనమాట, చిన్న పల్లెటూరు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమడుగుతున్నారంటే కాస్ట్ ఎంత, అది ఇది అని అడుగుతున్నారు. కాస్ట్ గురించి నేను లాస్ట్లో చెప్తాను, ఎందుకంటే దానికి అసలు ఇక్కడ పోర్చుగల్లో ఎలాంటి ల్యాండ్స్ ఉంటాయి, ఏ రకమైన ల్యాండ్స్ ఉంటాయి, వాటిని ఎలా కొనుక్కోవచ్చు, ఎవరు కొనుక్కోవచ్చు అని ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇండియా నుండి మేము ల్యాండ్ కొనుక్కోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. సో కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇండియా నుండే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ పోర్చుగల్లో ల్యాండ్ కొనుక్కోవచ్చు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్కి పర్సనల్గా ఉండాల్సి వస్తుంది అనమాట. సో పర్సనల్గా ఉండాలి అంటే మీరు ఇక్కడికి రావాల్సి వస్తుంది, దానికి వీసా తీసుకొని రావాల్సి వస్తుంది. సో అది మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఇక్కడ ల్యాండ్స్ కూడా చాలా బాగా ఉంటాయి, చాలా కొనుక్కోవచ్చు ల్యాండ్స్. చాలామంది మన ఇండియన్స్ కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు తీసుకుని కల్టివేషన్ ఎలా చేస్తున్నారు. ఒక తెలుగు అబ్బాయి అయితే 5 ఎకరాల ల్యాండ్ తీసుకుని టమాటా పంట వేస్తున్నారు అనమాట, వేసి సూపర్ మార్కెట్స్కి సప్లై చేస్తున్నారు. సో అది అలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్లస్ ఇంకా ఈ పోర్చుగల్ వెదర్కి ఏం బాగా పండుతాయంటే, ఇది కూడా క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, ఏం పండుతాయి బాగా ఇక్కడని. ఇక్కడ వెదర్కి చాలా బాగా పండేవి ఏంటంటే ఆరెంజెస్ చాలా బాగా పండుతాయి, నిమ్మకాయలు చాలా బాగా పండుతాయి, ఆలివ్స్ వీళ్ళు బాగా ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. మీకు తెలిసే ఉంటుంది ఇండియాలో ఆలివ్స్ ఎంత ఎక్స్పెన్సివో, ఆలివ్ ఆయిల్ ఎంత ఎక్స్పెన్సివో. సో ఇక్కడ ప్రతి ఇంట్లో డెఫినెట్గా ఉండాల్సిన చెట్లు ఏంటంటే ఆలివ్స్ ఉంటాయి. ఆలివ్స్ కొనుక్కోరు ఎవరు, మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాయి. ఆరెంజెస్ నిమ్మకాయలు ఇవన్నీ ఏం కొనుక్కోరు ఎవరు. సో ఇదనమాట. సో ఇక్కడ దాన్ని మనము కమర్షియల్గా కూడా చేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు పెద్ద ల్యాండ్స్ తీసుకొని కమర్షియల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది సరే, మనం బయలుదేరి ఇంకా చూసేద్దాము. ల్యాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. అక్కడ నుండి మీకు ఈరోజు కొన్ని దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా చూపెడతాను, ఎలా ఉంటాయని అని చూద్దాం. ఇంకా పదండి. ఓకే, మనం బయలుదేరాం. ఇంకా రోడ్స్ చూడండి, ఈరోజు వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎండ అంటే మండిపోయే ఎండ కాదు,
18 degrees ఉంది. 18 degrees అంటే చాలా మంచి వెదర్ అనమాట. సో చూడండి చాలా బాగుంది. వీకెండ్ అందులో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మీకు తెలిసిందే కదా, వీకెండ్లో మనం రోడ్డు మీదకి వస్తే రోడ్లన్నీ మన కోసం వేసినట్టు ఉంటుంది. చాలా బాగుంది. ఎండలో అసలు ఫోటోగ్రఫీ డిఫరెంట్గానే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. మనం వెళ్ళే ప్లేస్ అంతా మొత్తం ఇలాగే ఉంటుంది, అంత గ్రీనరీతో అసలు ఎంత బాగుంటుంది అంటే అసలు చాలా చాలా బాగుంటుంది. तो ये लैंड है ना, ये पूरा 1 एकड़ का लैंड है. आप देख रहे हो इस तरफ भी घर है और इधर भी घर है. तो यहाँ से ये जो वॉल है ना, वॉल वहां तक बहुत ही लंबा वॉल है. वहां तक अपना पूरा लैंड है. उसका पीछे एक स्ट्रीम है, मतलब एक छोटा सा लेक का जैसा है. पानी है वहाँ पे. और लैंड इज वेरी फ्लैट. यू कैन सी लैंड तो बहुत ही फ्लैट है. ऐसा लैंड मिलना बहुत मुश्किल है. और आगे रोड है. मैं क्या बोलता हूँ यहाँ पे नज़दीक में एक सुपरमार्केट नहीं है. ओके. तो यहाँ पे मस्त सुपरमार्केट डाल सकते हैं और पीछे घर बना सकते हैं और उसका पीछे गार्डन बना सकते हैं या पूल बना सकते हैं, कुछ भी बना सकते हैं. बहुत एरिया तो आपके लिए तो मुझे एकदम अच्छा पीस ऑफ लैंड दिख रहा है. वेरी गुड. कैसा लगा? वेरी गुड ऑप्शन, बहुत अच्छा है. हाँ, इतना मतलब ये प्राइस में यहाँ पे ये लैंड मिलना बहुत ही मुश्किल है. आई थिंक यू आर वेरी लकी. एरिया भी काफी पीसफुल और सेफ लग रहा है. हाँ, देखना घर, देखना कितना ब्यूटीफुल घर बनाए ये लोग यहाँ पे. तो वेरी ब्यूटीफुल प्लेस है, वेरी ब्यूटीफुल प्लेस. फिर फाइनलाइज कर लेते हैं, ओनर्स एजेंट से जाके बात कर लेते हैं. हाँ, डिटेल्स डिस्कस कर लेते हैं. रजिस्ट्रेशन एग्रीमेंट बना लेते हैं. हाँ, एग्रीमेंट बना के फिर चालू कर दो. आप घर कौन सा मॉडल का घर चाहिए आपको और क्या क्या करना चाहते हो आप पीछे, क्योंकि इतना सारा लैंड है, आप क्या कर सकते हो पीछे, एनिमल्स या वेजिटेबल्स या कुछ ना कुछ कर सकते हो. सी में क्या मिला देख, छोटा सा बर्ड, सो क्यूट, स्पैरो, बेबी स्पैरो, वेरी ब्यूटीफुल. Oh my baby. Yeah, I'll leave you there. Okay, I don't know where you are. Okay, अभी यहाँ पे देख रहे हो ना, यहाँ पे लैंड है 4 एकर्स तक है ये लैंड. ये भी फॉर सेल है. आपको कुछ कमर्शियली कुछ करना है, कुछ क्रॉपिंग वगैरह करना है या कुछ वेयर हाउस ऐसा कुछ बनाना है, तो दिस लैंड इज ऑल्सो वेरी आइडियल एंड द लोकेशन इज ऑल्सो वेरी परफेक्ट. आप देख सकते हैं फुल रोड एक्सेस है यहाँ पे. अगर ऐसा कुछ प्लान है आपके पास तो मेरे को बता दो, मैं बात कर लूँगा, फिर नेगोशिएशन करते हैं इसका भी, है ना. ओके. दोनों लैंड पास में भी है. हाँ, दोनों लैंड पास में भी है. आपका घर सामने होगा और आपका बिजनेस ఆగే होगा यहाँ पे. ఇక్కడ చూడండి ఆ ల్యాండ్ పక్కనే ఒక ఇంట్లో గొర్రెలు పెంచుకుంటున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి గొర్రెలు, చాలా బాగున్నాయి. పక్కనే పూలు పెట్టుకున్నారు, చిన్న ఫెన్సింగ్ వేసుకొని గొర్రెలు పెంచుకుంటున్నారు. చిన్న మార్కెట్ ఉందన్నమాట ఇక్కడ. ఏంటంటే పోర్చుగల్లో ప్రతి పల్లెటూరు, ఎంత పల్లెటూరు అయినా సరే ఒక మున్సిపల్ మార్కెట్ ఉంటుందన్నమాట. అక్కడ ఫార్మర్స్ అందరూ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని అమ్ముతారు. ఇంకా వాళ్ళు పండించిన వస్తువులన్నీ అమ్ముతారనమాట. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి వాళ్ళ దగ్గర అని. చాలా బాగుంటుంది, చీప్గా ఉంటాయి కూడా. చూద్దాం. ఇక్కడ మన పల్లెటూరులో ఇది ఒక చిన్న మార్కెట్ అన్నమాట. అన్ని సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూద్దాం ఎక్కడ ఏమేమి ఉంటాయో లోపల. చూడడానికి అయితే బాగుంది, పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇదే అనమాట మర్కాడో మున్సిపల్ ది ఎస్ట్రేజా అంటే ఇక్కడ ఈ ఊరికి మున్సిపల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మార్కెట్ అన్నమాట. మన దగ్గర రైతు బజార్ ఎలా ఉంటుంది, ప్రతి ఏరియాలో ఒక రైతు బజార్
ఆ టైప్లో ఇది ప్రతి ఏరియాకి ఒక మున్సిపల్ రైతు బజార్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. అలాగే బయట కూడా చూడండి, చాలా చాలా షాప్స్ ఉన్నాయి. అన్ని చాలా చీప్గా దొరుకుతాయి కొంచెం ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. అందరు ఫార్మర్స్ వచ్చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా, వాళ్ళు పండించిన పంటలన్నీ ఇక్కడ అమ్ముతారనమాట. చూడండి, ఫార్మర్స్ మార్కెట్ లాగా ఇది. ఆలివ్స్ అని చెప్పాను కదా, చూడండి ఆలివ్స్, చాలా ఆలివ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వెజిటబుల్స్, పూలకు సంబంధించిన విత్తనాలు, చెట్లు, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడడానికి. వెజిటబుల్స్ ఇవన్నీ వాళ్ళు పండించినాయి అనమాట. బాగుంది చిన్న మార్కెట్. ఇక్కడ ఫిష్ అమ్ముతున్నారు, ఫిష్ కూడా ఉంది. కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్. మామిడికాయలు కూడా ఉన్నాయి, మామిడికాయలు కూడా పండిస్తారు ఇక్కడ. ఇటువైపు చూస్తే బ్రెడ్స్ అవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఓన్ గా బ్రెడ్స్ అవన్నీ తయారు చేసి అమ్ముతున్నారు. ఇక్కడేమో చికెన్, మటన్ అలాంటి మీట్ ఐటమ్స్, చికెన్ మటన్ అలాంటివి, చికెన్ మటన్ బీఫ్ పోర్క్ ఇవి కూడా అమ్ముతారు. ఇక్కడ బ్రెడ్స్ ఉన్నాయి. చూడండి బ్రెడ్స్ ఎలా తీసుకొస్తున్నారు పెద్ద పెద్దగా. బాగుంది కదా మార్కెట్, చిన్న మార్కెట్, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఓల్డ్ కపుల్ యానిమల్స్ అంటే ఈ కోళ్ళు, ఈ బాతులు, ర్యాబిట్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. క్వెయిల్స్, డిఫరెంట్ పక్షులు ఉన్నాయి చూడండి. సో ఈ ఊర్లో అన్ని పెంచుకోవచ్చు అనమాట. అందరికి పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉంటాయి కదా, అందరూ బాతులు, అబ్బాయి ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి, బాతులు చాలా బాగున్నాయి. బర్డ్స్, రాబిట్స్ సూపర్ కదా. కోళ్ళు నల్లగా ఉన్నాయి, కోళ్ళు, తెల్ల కోళ్ళు, డిఫరెంట్ కలర్స్ కోళ్ళు. లైవ్ గా అమ్ముతున్నారు మరి వీళ్ళు. బాగున్నాయి యానిమల్స్, బర్డ్స్. ఇక్కడ చూడండి, మన గార్డెన్ లో కావాల్సిన వెజిటబుల్స్ అన్ని పెంచుకోవడానికి సీడ్లింగ్స్ అమ్ముతున్నారు అనమాట. ఇవన్నీ సీడ్లింగ్స్. ఒక ట్రక్ తెచ్చుకొని ఆ ట్రక్ లో మొత్తం అంతా బయట పెట్టి అమ్ముతున్నారు. అన్ని కూరగాయలు కనిపిస్తున్నాయి, క్యాబేజ్, కూరగాయలు. ఇక్కడ ఫ్లవర్స్, కావాల్సిన ఫ్లవర్స్ అన్ని. సో మన గార్డెన్ ఉంటే ఇంకా ఇక్కడ కొనుక్కొని వేసేసుకుని పండించుకోవడం ఇంట్లో.
సో మార్కెట్ బయట చూడండి, ఇవేమో బయట టెంట్లు వేసుకుని అమ్ముతున్నారు అనమాట. చిన్న చిన్న డ్రెస్లు, బట్టలు అలాంటివి. షర్ట్స్, టీ షర్ట్స్ కూడా అమ్ముతున్నారు. సాక్స్లు, ఇక్కడ అమ్మాయిలకు కావాల్సిన జ్యువెలరీ ఉంటుంది కదా, అమ్మాయిల ఫేవరెట్ జ్యువెలరీస్. ఫర్నిచర్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. బాగుంది, మంచిగా. మార్కెట్కి వస్తే, సాటర్డే మార్కెట్, వీకెండ్ మార్కెట్కి వస్తే మొత్తం అన్ని దొరికేస్తాయి అన్నమాట. బాగున్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి. 90 euros అంట. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. 150 euros అంటే ఇది. స్మాల్ కిచెన్స్ సెట్ కూడా ఉన్నాయి ఇక్కడ. కిచెన్ సెట్లు చూడండి, చాలా చిన్న చిన్న కిచెన్ సెట్లు. మనం 1 bedroom లో అట్లాంటి వాటిలో పెట్టుకోవడానికి బాగుంది. డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. 250 అంట, 250 euros అంట డైనింగ్ టేబుల్. చైర్స్ తో సహా వస్తాయి, 4 చైర్లు వస్తాయి. కబోర్డ్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాగుంది కదా. ఇక్కడ చూడండి, మన డైనింగ్ టేబుల్ మీద వాటి మీద వేసుకుంటారు కదా క్లోత్స్, అవన్నీ డిఫరెంట్ కలర్స్ లో చాలా బాగున్నాయి చూడడానికి. అన్ని చీప్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తే, ప్రైజులు కూడా. ఇక్కడ చూడండి, పిల్లోస్, దుప్పట్లు అలాంటివన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. దుప్పట్లు మాత్రం బాగా ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఈ కంట్రీలో. చూడండి, ఒకటి 50 euros అంట. 50 euros అంటే 5,000 క్విల్ట్. ఇక్కడ చూడండి, మార్కెట్ కి ఎదురుగా చిన్న పార్క్ లాగా ఉంది, మంచి స్పేషియస్ ఉంది. చూడడానికి కూడా చాలా నీట్ గా, క్లీన్ గా, ఎంత బాగుందో చూడండి. అసలు పల్లెటూరు అంటారా దీన్ని ఎవరైనా? ఇంత బాగుంది, పెద్ద సిటీలా ఉంది ఇది చూడడానికి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇది లేదు అది లేదని మాత్రం ఏమీ లేదు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ చూడండి, పార్క్ లో చిన్నపిల్లలకి కావాల్సిన ప్లే గ్రౌండ్, పిల్లలు మంచిగా ఆడుకోవడానికి భలే ఉంది. చూడండి, ఇక్కడ కార్లు కూడా అమ్ముతున్నారు. సియట్ కారు 25,490 అంట, అంటే ఆల్మోస్ట్ 25 లక్షలు, 25 lakhs కార్ ఇది. పర్లేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఎస్యూవీ లాగా. ఇది 26,000 అంట. ఇది దానికన్నా ఎక్కువ, సైజ్ చిన్నగా ఉంది కానీ దానికన్నా ఎక్కువ. ఇక్కడ చూడండి, మన ఇది మార్కెట్ వెనకాతల చిన్న సైజు అడవిలాగా ఉంది చూస్తుంటే. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. వాటర్ చిన్న రివర్ లాగా ఉంది, స్ట్రీమ్ వెళ్తుంది. ఆ చిన్న సైజు అడవిలో వాళ్ళు టేబుల్స్, కూర్చోడానికి కుర్చీలు అలాంటివి కూడా వేసి పెట్టారు. అసలు చూడడానికి ఎంత బాగుందిరా బాబు. చూడండి, వాటర్. చూస్తే ఏదో డెఫినెట్ గా ఏదో మంచి సినిమా సెట్ లాగా ఉంది. ఇదైతే చూస్తేనే తెలిసిపోతుంది. మంచి మన బాలీవుడ్, టాలీవుడ్ లో మంచి వచ్చి ఇక్కడ పాటలు వేసుకోవచ్చు. షూటింగ్ అంత బాగుంది సినారియో ఇక్కడ.
మరి ఇక్కడికి వచ్చి ఎవరు కూర్చుంటారో తెలియదు కానీ కూర్చోడానికి టేబుల్స్ చైర్లు ఇట్లా స్టూల్స్ కూడా కట్టి పెట్టారు. లైట్లు కూడా ఉన్నాయి. చూస్తేనేమో జంగల్ లాగా ఉంది. డస్ట్బిన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి కూర్చోడానికి కూర్చోడానికి ప్లస్ లైట్ పైన, అంటే నైట్ టైం కూడా వచ్చి మంచిగా హ్యాపీ కూర్చోవచ్చు అనమాట ప్రశాంతంగా. అసలు ఎంత బాగుందిరా బాబు, ఇది చాలా బాగుంది నాకైతే. మన ఫ్రెండ్ అని చెప్పాం కదా జర్మనీ నుండి, తనే అన్నమాట. తన పేరు అభిషేక్. తనకి తెలుగు రాదు. అతను నార్త్ ఇండియా ఢిల్లీ నుండి అన్నమాట. సో మనం హిందీలో మాట్లాడుకుందాము. సో పోర్చుగల్కి వచ్చాడు ఇప్పుడు. పోర్చుగల్కి వచ్చి చెప్పాను కదా ల్యాండ్ అలాంటివి తీసుకుని ఇల్లు కట్టుకుని ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చాడనమాట. ఎందుకని అడిగా, ఎందుకు జర్మనీ వదిలేసి వచ్చేస్తున్నావు అని అంటే, జర్మనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఉంటాయి కానీ చలి ఎక్కువ ఉంటుంది, కొంచెం లైఫ్ స్టైల్ అంత బాగోదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెదర్ వల్ల అలా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పోర్చుగల్లో చాలా బాగుంటుంది వెదర్, ప్లస్ ల్యాండ్ కూడా చాలా చీప్ కదా ఇక్కడ. సర్వైవల్ కూడా చాలా తక్కువ డబ్బుల్లో అయిపోతుంది జర్మనీతో కంపేర్ చేస్తే అని చెప్పాడు అనమాట. సో మనం కనుక్కుందాము అసలు ఎందుకు వస్తున్నాడు, అక్కడ ఏం చేసేవాడు, ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు సెటిల్ అవుదాం అనుకున్నాడు. హాయ్ అభి. हेलो, हाउ आर यू? सब बढ़िया बस। अभी हमारा व्यूअर्स के लिए बताओ, आप जर्मनी में कब गए थे, क्यों गए थे, क्या करने गए थे, अभी पोर्चुगल को किस लिए आप सेटल करने के लिए आ रहे हैं? जर्मनी मैं एजुकेशन के लिए गया था एंड उसके बाद वहीं जॉब किया। अभी 12 इयर्स हो गए वहाँ पे जॉब करते हुए, तो वहाँ पे फैमिली है, लाइफ थोड़ी सेटल्ड है। और पोर्चुगल काफ़ी अट्रैक्टिव लगता है, यहाँ का वेदर बहुत अच्छा है, बीचेस हैं, मेरे फ्रेंड्स हैं यहाँ पे, आप हो यहाँ पे, तो वही सोच रहा हूँ कि अब थोड़ा एक सेटलमेंट और इन्वेस्टमेंट के पर्पज से पोर्चुगल में एक प्रॉपर्टी बनाए, जिसमें फ्यूचर में मैं रिटायर भी हो सकता हूँ अपनी फैमिली के साथ। यहाँ का वेदर अच्छा है, एवरीथिंग इज गुड इन पोर्चुगल। अभी तक कुछ भी नेगेटिव सुनने को नहीं मिला है। एंड जर्मनी में आपको पता ही है थोड़ा वेदर हार्श है, बारिश बहुत होती है, ठंड बहुत है। हाँ हाँ, तो एक पैसा भी बहुत है वहाँ पे। पैसा भी वहाँ पे ज्यादा है, बट हो गया, मतलब 12 साल हो गए हैं। आई थिंक अब So you had के लिए आपने बहुत पैसा कमा लिया, अभी सिर्फ रेस्ट करने का सोच रहे हैं। हाँ, पैसा तो खैर इट्स नेवर इनफ, लेकिन हाँ, अब रेस्ट करना है, एक थोड़ी पीसफुल लाइफ चाहिए। हाँ, उसके लिए पोर्चुगल बहुत अच्छा ऑप्शन है। अच्छा, वेरी गुड डिसीजन। हम लोग देखे हैं ना, वी हैव ऑलरेडी सीन द प्लॉट। डिड यू लाइक दैट प्लॉट? हाँ, प्लॉट बहुत अच्छा है, काफी स्पेशियस है, आसपास के व्यूज अच्छे हैं, क्लोज तो टू वो मार्केट। प्लॉट का अपॉर्चुनिटीज में बताना चाहता हूँ कि प्लॉट है 1 एकड़ का है, 1 एकड़ लैंड का है, और स्क्वायर में भी है और फ्लैट है। यहाँ पे फ्लैट वाला लैंड मिलना बहुत ही मुश्किल है। और जो एरिया में हम देखे थे ना, वो प्लॉट ना एक्चुअली बहुत ही एक्सपेंसिव प्लॉट है। हमको एक अच्छा अपॉर्चुनिटी मिल गया कि उसका मदर एक्सपायर हो गए थे रिसेंटली वो लड़के का, तो उसके लिए हमको थोड़ा डिस्काउंट जैसा प्राइस मिल गया। तो उसमें क्या कर सकते हैं, मेरे आइडिया में बताता हूँ। अगर आपको वो प्लॉट आप फाइनलाइज कर लेते हैं तो देर आर कपल ऑफ थिंग्स दैट यू कैन डू। एक है वो एरिया में एक अच्छा सा सुपरमार्केट डाल सकते हैं। मतलब वो सराउंडिंग में सुपरमार्केट जाना बहुत तो 1 किलोमीटर का रेंज पे जाना पड़ता है। वहाँ पे आगे, बिकॉज ये रोड का ऊपर ही है ना, सो वहाँ पे एक सुपरमार्केट डाल सकते हैं पहले, और पीछे घर बना सकते हैं, है ना। सामने सुपरमार्केट, पीछे घर बना सकते हैं। फिर भी आपको बहुत लैंड रहेगा, आप स्विमिंग पूल बना सकते हैं, और पीछे कंप्लीटली पीछे 1/2 एकड़ लैंड आप पूरा प्लांटिंग कर सकते हैं। ये ऑरेंज ट्रीज डाल सकते हैं, लेमन ट्रीज डाल सकते हैं, ऑलिव ट्रीज डाल सकते हैं, और बाकी अगर आपको एनिमल्स का शौक है तो एनिमल्स डाल दे सकते हैं, चिकन्स वगैरह, डक्स वगैरह, शीप, वो पूरा डाल सकते हैं। और आपको तो मुझे बताया कुत्तों का तो बहुत ही शौकीन है आप, तो आप 4-5 कुत्तों को भी अगर चाहिए तो मेरा 2 दे देता हूँ, आप ले लो। और हाँ, वो लैंड मेरे को तो बहुत ही पसंद आया, तो आज फाइनलाइज कर देते हैं।
आप ठीक है, आप ये बोल दो, देन हम एजेंट के साथ जाके फाइनलाइज करके डॉक्यूमेंट पे साइन कर देते हैं. ठीक है. ठीक है. ఓకే, మనం బర్గర్ కింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ కార్ పార్క్ చేసి ఆ, ఇక్కడ షాప్స్ చూస్తున్నాం అనమాట. సో ఈ పల్లెటూరులో ఇంత మంచి షాప్స్ ఉన్నాయని నాకే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇక్కడ కాంటినెంట్ ఉంది. ఇక్కడ మనం కావాల్సిన ఇంటికి కావాల్సిన అప్లయన్సెస్ అన్ని కొనుక్కోవడానికి ఇక్కడ రేడియో పాపులర్ అని షాప్ ఉంది. దీంట్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, స్టవ్లు అన్నీ అమ్ముతున్నారు అనమాట. సో మనకి 5 minutes అనమాట, మనం చూసిన ప్లేస్ దగ్గర నుండి 5 minutes అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడేమో ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కానీ ఎలాంటి పిల్లోస్ కానీ బెడ్స్ కానీ అలాంటి సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట. वो सही है. ఇక్కడ సిటీటీ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. పక్కనే కాంటినెంటే ఉంది. కాంటినెంట్ ఏమో చాలా పెద్ద సూపర్ మార్కెట్, చాలా పెద్దది. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఒకటే ప్లేస్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. చాలామంది అడుగుతున్నారు కదా, ల్యాండ్ కాస్ట్ ఎలా ఉంటుంది పోర్చుగల్లో, మేము కొనాలనుకుంటున్నాము అని అలా అడుగుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను డైరెక్ట్గా ల్యాండ్ వాల్యూ చెప్తే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కదా. అందుగురించి నేను డైరెక్ట్గా వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మేము ఎక్కడైతే ల్యాండ్స్ చూస్తున్నామో అదే వెబ్సైట్లో మీకు కూడా చూపెడదామని మీకు చూపెడుతున్నాను అనమాట. సో చూడండి, ఇది ఐడియలిస్టా అని వెబ్సైట్. ఐడియలిస్టా వెబ్సైట్ పేరు గుర్తుపెట్టుకోండి, idealista.pt అనమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చి మీరు ల్యాండ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అన్నీ ఉంటాయి. హోమ్స్, ఆఫీసెస్, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ల్యాండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సెర్చ్ అంటే మీరు రైట్ లొకేషన్, మీకు కావాల్సిన లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను సర్చ్ చేశాను అనమాట. సర్చ్ చేసి మీకు చూపెడదామని చెప్పి జస్ట్ మినిమంగా. సో చూసుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ల్యాండ్ చూద్దాము. 6,700 square meters అనమాట. ఒక స్క్వేర్ మీటర్ ఎంత అంటే ఒక అడుగు కన్నా కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. ఒక స్క్వేర్ మీటర్ అంటే ఇది ఆల్మోస్ట్ 8,000 అనుకుంటే ఇది ఒక 2 ఎకరాల ల్యాండ్. 2,500 యూరోలు. 2,500 యూరోలు అంటే ఆల్మోస్ట్ 2 లక్షల చిల్లర పడుతుంది అనమాట. సో 2,20,000 ఆ రకంగా పడుతుంది. అగ్రికల్చరల్ ల్యాండ్ ఇక్కడ చదవండి, అగ్రికల్చరల్ ల్యాండ్ ఫర్ గ్రోయింగ్ ఎనీ టైప్ ఆఫ్ క్రాప్ అనమాట. ద ల్యాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ప్యారిష్ ఆఫ్ విల్లార్ డి మాంటీ ఇన్ మున్సిపాలిటీ. చూపెడుతున్నారు ఇలాగా. ఇది ల్యాండ్ పీస్ స్క్వేర్లో ఉంది కరెక్ట్గా అదనమాట. అంటే 2 lakhsలో మనకి ఆల్మోస్ట్ జస్ట్ 2 lakhsలో 2 acres ల్యాండ్ వస్తుంది. మీరు లొకేషన్ కావాలంటే లొకేషన్ మీరు గూగుల్ చేసుకుంటే లొకేషన్ తెలిసిపోతుంది అనమాట. కాకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్. అలాగే సేమ్ ఇది కూడా, ఇది ఆల్మోస్ట్ 3 lakhs. ఇది ఆల్మోస్ట్ 3 lakhs. ఇది 3 acres ఉంటుంది ఈ ల్యాండ్. చూడండి రేట్స్. ఇది ఆల్మోస్ట్ 3.5 lakhs. ఇది ఆల్మోస్ట్ 4 lakhs. ఇలా ల్యాండ్ చూసుకోవచ్చు మీరు. మీకు కావాల్సిన ల్యాండ్ ఎలా ఉంటుంది జస్ట్ ఐడియా కోసం చూసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇది చాలా రోడ్డు పక్కనే మంచి రోడ్డు అవన్నీ వేసి ఉన్నట్టున్నాయి. పక్కనే మంచి ల్యాండ్ సూపర్ ఉంది చూడడానికి, మంచి వ్యూ కూడా. ఇది ఆల్మోస్ట్ 2.5 acres ల్యాండ్ మనకి 6 lakhs అనమాట. 2.5 acres ల్యాండ్ 6 lakhs. ఓకే, సో చూడండి అలా ఆ విధంగా చూసుకుంటే ల్యాండ్ చాలా చీప్. ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ చాలా చీప్ అనమాట. ఇది చూడండి, ఈ పీస్ చూడండి, ఇది ఆల్మోస్ట్ 7 acres ల్యాండ్. 7 acres ల్యాండ్ 7 lakhs కన్నా తక్కువ.
6.5 లక్షలకి 7 acres ల్యాండ్ వస్తుంది. నాన్ బిల్డింగ్ అంటే దాంట్లో బిల్డ్ చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ పంటలు పండించుకోవడానికి మాత్రమే. ఇది ఇక్కడ రాస్తున్నారు చూడండి, క్రాప్ ప్రొడక్షన్కి మాత్రమే. సో పొలంగా యూజ్ చేసుకోవడానికి మనకి 7 ఎకరాల పొలము మనకి 6.5 లక్షల చిల్లరలో వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత చీపో, అంటే ఎకరం 1,00,000 కన్నా తక్కువే చూసుకుంటే. అలా చాలా ఉన్నాయి ల్యాండ్స్. మీరు కావాల్సిన వాళ్ళు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవచ్చు అనమాట. అది సంగతి. ఓకే, మన ట్రిప్ అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో మా ఫ్రెండ్కి ప్లేస్ అయితే బాగా నచ్చింది, ఊరు కూడా బాగా నచ్చింది. సో తను డిసైడ్ అయిపోయాడు అనమాట కొనేద్దామని. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇంకా మేము ఏజెంట్తో మాట్లాడుకుని ఫైనలైజ్ చేసుకుంటున్నాము. సో సూన్ వచ్చేస్తాడు, తను ఇక్కడికి వచ్చేస్తాడు, ఇల్లు కట్టుకుంటాడు, సెటిల్ అయిపోతాడు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మనం కామెంట్స్లో మాట్లాడుకుందాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.